హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'రౌండ్ అప్ పనిష్మెంట్' ఇదొక కొరియన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. రన్ టైమ్ 1 అవర్ 50 మినిట్స్ ఉంటది గైస్. ఇందులో మన మెయిన్ లీడ్‌గా చేసింది డాన్ లీ. తెలుసు కదా! 'స్పిరిట్' మూవీలో విలన్‌గా ఉన్నాడని రూమర్స్ వచ్చాయి కదా! అతనే. ఈ మూవీ 'రౌండ్ అప్' ఫ్రాంచైజ్‌లో 4థ్ మూవీ. 'ద ఔట్‌లాస్', 'ద రౌండ్ అప్', 'ద రౌండ్ అప్ నో వే ఔట్' అండ్ ఇప్పుడు 'ద రౌండ్ అప్ పనిష్మెంట్'. యాక్చువల్లీ ఈ మూవీ నేను 3 మంత్స్ బ్యాకే చూసేసా గైస్. బట్ ఇప్పుడు తెలుగులో వచ్చింది కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని రివ్యూ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ మూవీ చూడాలంటే ముందు పార్ట్స్ అన్ని చూడాలా అంటే లేదు గైస్. ముందు పార్ట్స్ చూడకపోయినా ఈ మూవీ అర్థమవుతుంది. ఇఫ్ మీరు ముందు పార్ట్స్ చూస్తే క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీ అర్థమవుతుంది అంతే. సో, ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది? చూడొచ్చా? అనేది మాట్లాడుకుందాం. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. ప్లాట్ పెద్దగా ఏముండదు గైస్. మన డాన్‌లీ ఒక పోలీస్ ఆఫీసర్. ఒక డ్రగ్స్ సేల్ చేసే ఒక యాప్ ఉంటది గైస్. సో, ఇప్పుడసలు ఆ డ్రగ్స్ సేల్ చేసే వాళ్ళెవరు? వాళ్ళని ఎలా పట్టుకున్నాడు? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. మెయిన్‌గా 'డాన్‌లీ' మూవీస్‌లో అందరూ చూసేది యాక్షన్. సో, ఈ మూవీలో యాక్షన్ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఎక్సలెంట్‌గా ఉంది. మన 'డాన్‌లీ' యాటిట్యూడ్ కానీ, ఆయన పంచ్ స్టైల్ కానీ, అండ్ ఆయన మేనరిజమ్స్ కానీ చాలా బావున్నాయి. అసలు అన్న పంచ్ కొడితే అటు సైడ్ ఎవడున్నా సరే వాడికి పైకి టికెట్ బుక్ అయినట్లే. ఎక్సెప్ట్ మన 'ప్రభాస్'. చూద్దాం. ఇఫ్ 'స్పిరిట్' మూవీలో ఉంటే వాళ్ళ క్లాష్ ఎలా ఉంటదో నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్. జస్ట్ ఒక్క న్యూస్ వస్తే చాలు గైస్. ఇంటర్నెట్ మొత్తం ధ్వంసం అయిపోతుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే 'రౌండ్ అప్' ఫ్రాంచైజ్ మూవీస్‌లో యాక్షన్ ర్యాంప్ ఉంటది కదా! ఈ మూవీ కూడా ఏమాత్రం తగ్గలేదు. అద్దిరిపోయింది యాక్షన్ మాత్రం. ఈ 'రౌండ్ అప్' ఫ్రాంచైజ్‌లో ముందు వచ్చిన మూవీస్‌లో ఒక్కటే ఒక కంప్లెయింట్ ఉండింది గైస్. అదేంటంటే విలన్ పెద్దగా పవర్‌ఫుల్‌గా లేడని. బట్ ఇందులో విలన్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. సో, మూవీ ఇంకా థ్రిల్లింగ్‌గా మారింది. అండ్ ఎస్పెషల్లీ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ సీన్స్ అయితే చాలా బావున్నాయి. ఇంటెన్స్ యాక్షన్ ఉంటది. యాక్షన్ లవర్స్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇది నాది గ్యారంటీ. యాక్షన్ కాకుండా ఇంకేమైనా బావుందా అంటే డ్రామా జరుగుతున్నప్పుడు హ్యూమర్ ఉంటది గైస్. ఈసారి హ్యూమర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ బీజీఎం కూడా చాలా బావుంది. సో, ఓవరాల్‌గా ఏదైనా మంచి మాస్ యాక్షన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఈ మూవీ మీ ఆకలి తీర్చేస్తుంది గైస్. డెఫినైట్‌లీ నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. జస్ట్ డబ్బింగ్ ఎలా ఉందో చెక్ చేయాలని డౌన్‌లోడ్ చేశా. డబ్బింగ్ కూడా చాలా బావుంది. ఇఫ్ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఇది మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. ఇక్కడ మెసేజ్ చేయండి. ఎలా చూడాలో నేను చెప్తాను. సో, ఇది గైస్ 'రౌండ్ అప్ పనిష్మెంట్' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.